2014 నుండి 19 వరకు చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి. ప్రజాధనాన్ని దాచుకోవడంతోనే చంద్రబాబు 5 ఏళ్ల పాలన ముగిసిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది ఫైబర్ నెట్ కుంభకోణం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తానని చెప్పుకున్న చంద్రబాబు నెట్ పేరుతో ఏ స్థాయిలో దోచుకున్నారో ఇప్పుడు చూద్దాం. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన మనుషులకు చెందిన కంపెనీలు ఫైబర్ నెట్ పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తానంటూ ప్రారంభించిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ టెండర్లలోనే అక్రమాలు జరిగాయి. 330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ను అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ ప్రక్రియను తారుమారు చేయడం సహా టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయి. ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేశారు. పాలక మండలి గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ను చంద్రబాబు నియమించారు. చంద్రబాబే మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అంచనాలకు ఆమోదం తెలిపారు. వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పటికీ నిబంధనలకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించామంటూ అధికారులపై నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఫైబర్ నెట్కు టెండర్స్ నిర్వహించాలని కోరిన అధికారులను చంద్రబాబు బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలమైన వారిని నియమించారని సిఐడి తన ఛార్జ్షీట్లో తెలిపింది. ఈ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు హైదరాబాద్లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్ మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ సిఐడి ఈ కేసు నమోదు చేసిందని, ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని న్యాయవాది సాయిరాం చెప్తున్నారు. ప్రతి దానిలో అవినీతే. ఈ ఫైబర్ నెట్ దానిలో కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు చేసిన దానికి సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు ఏ జేబు సంస్థల ద్వారా ఈ డబ్బులన్నీ మళ్ళీ వీళ్ళ దగ్గరికే వచ్చాయి అనేది కూడా సాక్ష్యాధారాలతో సహా సిఐడి వాళ్ళు పెట్టడం, దాని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా బయట తిరగచ్చేమో కానీ ఈ కేసులన్నీ కోర్టులో ప్రూవ్ అయితే ఈయనకి ఒక్క రోజు కూడా బయట ఉండటానికి అర్హత లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. నాసిరకం మెటీరియల్స్ను ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్టును అమలు చేస్తున్నప్పుడు ఆర్ఎఫ్పిలో పేర్కొన్న నోటిఫికేషన్లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యంలో దాదాపు 80% నిరుపయోగంగా మారిందని సిఐడి పేర్కొంది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవితకాలానికి శాశ్వతమైన నష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ఫేజ్ 1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 114 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఖరీదైన ఆపరేషన్, నిర్వహణ పనులు, 80% ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ వల్ల మరిన్ని నష్టాలు కలుగుతాయని ఫైబర్ నెట్ చైర్మన్ పూనూర్ గౌతమ్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ఫైబర్ను ప్రక్షాళన చేశామని, మారుమూల ప్రాంతాలకు ఫైబర్ సేవలను విస్తరించడంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నామని ఏపీ ఫైబర్ చైర్మన్ చెప్పారు. ఆర్బీకేలు, స్కూల్స్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేక ఆన్లైన్ సౌకర్యాలను కల్పిస్తూ పాలనను మెరుగుపరిచినట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. స్కూల్స్ అన్నిటికీ కూడా నెట్టిస్తున్నాం. రెండోది ఆర్బీకే సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఆర్బీకే సెంటర్లు, వేలాది ఆర్బీకే సెంటర్లకి మేము కనెక్షన్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇదే కాకుండా ఇండస్ట్రియలైజ్డ్గా ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్స్టెండ్ చేసి దాని నుంచి మాకు ₹1 కూడా వస్తుంది. ఈ సంస్థ సర్వే అవ్వడానికి కూడా వీలు పడేటువంటి క్రమంలో కూడా మేము తీసుకున్నాం. కాబట్టి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోను, సర్వీస్ ఆస్పెక్ట్లోను కూడా మేము తీసుకునేటువంటి నిర్ణయంలో ఒక అడుగు ముందుకు వేసాము అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో బాక్సులు ప్రొక్యూర్ చేస్తాం. మంచి ఆదరణ కలిగినటువంటి సంస్థగా ఇది ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనా కాలంలో అందిన మేరకు దోచేసుకున్నారు. పైగా తాను ఎక్కడ ఎవరికీ దొరకనని గర్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ వెలికి తీయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాలనా వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దింది. చంద్రబాబు నాశనం చేసిన ఫైబర్ నెట్ను గాడిలో పెట్టి నెట్ సేవలను మరింత విస్తరిస్తోంది.